ఒక అడవిలో చెరువుకి కొత్తగా ఒక తాబేలు వచ్చింది. అది ఒడ్డున చింత చెట్టు మీద ఉండే కాకితో దానికి స్నేహం కుదిరింది. ఒకరోజు తాబేలు చెరువును వదిలి వెళ్తుండడంతో కాకి గమనించి, ఎక్కడికి వెళ్తున్నావు మిత్రమా అని అడిగింది. ఇక్కడ ఒక చేపకి నాకు సరిగ్గా కుదరడం లేదు, అందుకే వేరే చెరువు వెతుక్కుంటున్నాను అని తాబేలు వేరే చెరువు దగ్గరికి వెళ్ళింది. తన మిత్రుడితో గొడవ పడినందుకు చేప మీద కాకికి చాలా కోపం వచ్చింది. తాబేలు మరో చెరువు దగ్గరికి వెళ్ళడంతో అక్కడే ఇంకొక చెట్టు మీద తన గూడును మార్చుకొని మళ్ళీ కాకి తాబేలు ఆ చెరువు దగ్గర ఉన్నాయి. కొన్ని రోజులు గడిచాక ఆ చెరువు కూడా వదిలేసి తాబేలు వేరే చెరువుకి వెళ్ళింది. ఏమైంది మిత్రమా, మళ్ళీ వేరే చెరువు వెతుక్కుంటున్నావు అని అడిగింది కాకి. ఇక్కడ బాతుకి నాకు పడటం లేదు మిత్రమా, అందుకే నేను వేరే చెరువుకు వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయింది. కాకి కాకికి బాతు మీద చాలా కోపం వచ్చింది. కాకి కూడా తాబేలు వెనకాలే ఆ చెరువు దగ్గర ఉన్న చెట్టు మీద గూడు మార్చుకుంది. మళ్ళీ కొన్ని రోజులు పోయాక తాబేలు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది. ఈసారి ఏమైంది మిత్రమా అని అడిగింది. ఈ చెరువులో మొసళ్ళు మంచివి కాదు మిత్రమా, అందుకే వెళ్ళిపోతున్నాను అని అనింది. ఈసారి కాకికి మొసళ్ళ మీద కోపం రాలేదు. కాకి తాబేలు వెంట వెళ్ళలేదు. కాకి తన వెనకాల రాకపోవడంతో తాబేలుకి చాలా కోపం వచ్చింది. ఎందుకు మిత్రమా, నువ్వీసారి నాతో రావట్లేదు అడిగింది. ఈసారి నువ్వు వెళ్ళిన చెరువు దగ్గర కొన్ని రోజులు ఉంటే అప్పుడు నేను వస్తాను మిత్రమా అని చెప్పింది. ఆ చెరువు కూడా తాబేలుకు నచ్చక వేరే చెరువు వెతుక్కోవడానికి వెళ్ళిపోయింది. ఈసారి ఏమైంది మిత్రమా, పాముతో గొడవ అయిందా అని అడిగింది కాకి. ఆ, అవును మిత్రమా, నీకెలా తెలిసింది అని అడిగింది. అందులో ఆశ్చర్యం ఏముంది మిత్రమా, అంటే గిట్టని వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి కానీ మనమే వెళ్ళిపోవడం ఏమిటి? దానికి పరిష్కారం అది కాదు. మన తెలివితో వాళ్ళని మిత్రులుగా అయినా చేసుకోవాలి. మిత్రమా, నా ఆలోచనల్లోని లోపాలన్నీ వివరించి సరైన దారి చూపించావు. ఇక ఈ చెరువుని విడిచి ఎక్కడికి వెళ్ళను అంది తాబేలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.